చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గత 2-3 రోజులుగా హైదరాబాదు అలాగే తెలంగాణ జిల్లాల్లో వర్షం పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వర్షం వల్ల మూసీ రివర్ అంతా కూడా చాలా ఓవర్ఫ్లో అయిపోయి అనేక ప్రాంతాల్లో వాటరు చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ అయితే చాదరఘాట్ బ్రిడ్జ్ అనమాట. చాదరఘాట్ ఈ బ్రిడ్జ్ ఏరియాలో పాపం 4 ఆవులు ఆ వాటర్లో చిక్కుకుపోయాయి మూసీ రివర్లో. వాటిని కాపాడేదానికి ఉదయం నుంచి కూడా దాదాపు ఒక 3-4 గంటల నుంచి పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ ట్రై చేస్తున్నారు. 4 ఆవులు చిక్కుకొని పోయాయి పాపం వాటర్లో. అవి చూడండి, అవి గడ్డి మేయడానికి వెళ్ళాయంట నిన్న. వెళ్ళి ఆ తర్వాత అక్కడే చిక్కుకుపోయి వాటర్ ఫ్లో ఎక్కువ అవడంతో అవి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. పాపం వాటిని 3-4 గంటల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ తాడులు కట్టి వాటిని రెస్క్యూ చేద్దామని చూశారు, కానీ అవి బెదిరిపోయినట్టున్నాయి, పక్కకు వచ్చేసాయి. వాటిని సేఫ్గా తీసుకురావడానికి అయితే చాలా ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అది మంచిగా బయటకు వచ్చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. దేవుడి దేవాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రాత్రి నుంచి అక్కడనే ఉన్నాయి, ఇప్పుడు మొత్తానికి బయటకైతే వస్తున్నాయి. మూగజీవాలని వాటిని వదిలేయకుండా పోలీసులు కూడా చాలా దగ్గరుండి అధికారులందరూ వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదిగో చూడండి లైవ్ లో మీరు. పోలీస్ ఆఫీసర్ తో కూడా మాట్లాడదాం మనం ఇప్పుడు. అసలు ఏం జరిగింది, అవి ఎక్కడ ఇప్పుడు ఎలా వచ్చాయి ఇక్కడికి? అసలు ఇవి పక్కన ఒకటి మనకు ఈ ఆవులను హోల్డ్ చేసే ఒక భవన్ ఉంటుందమ్మా, ఈ పక్కనే ఉంటుంది. సో అక్కడ వీళ్ళకు రెగ్యులర్ ఉంటాయి, అవి మేసుకుంటే వాళ్ళకి వచ్చేదంటే కొంత ఓపెన్ ఏరియా ఉన్నప్పుడు, వాటర్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం గడ్డి ఉంటే మేసుకుంటూ ఉంటుంది. సో ఈ ఆల్ ఆఫ్ సడన్ ఫ్లడ్ రాగానే అక్కడనే స్ట్రక్ అయిపోయినాయి. సో రాత్రి నుంచి అక్కడ ఉన్నాయి కాబట్టి మన నోటీస్ రాగానే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. నౌ వీఆర్ ట్రయింగ్ టు వాళ్ళని బయటికి తీయడానికి, రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తాం. సార్ గ్రేట్ సార్ యాక్చువల్. ఎందుకంటే మనుషుల్ని ఎలా అయితే మీరు కాపాడతారో, మూగజీవాలు అక్కడ ఇరుక్కుపోయాయని వదిలేయకుండా మీరు దాదాపు నేను 2-3 అవర్స్ నుంచి చూస్తున్నాను. ఎందుకంటే మూసారం బ్రిడ్జ్, తర్వాత చాదరఘాట్ బ్రిడ్జ్, ఎంజీబీఎస్ ఇక్కడే ఉన్నాం మేము దాదాపు మార్నింగ్ నుంచి కూడా. అప్పటి నుంచి చూస్తున్నా నేను. మీరు నిజంగా రెస్క్యూ ఆపరేషన్ చాలా పకడ్బందీగా, చాలా జాగ్రత్తగా వాటిని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రేట్ సార్. అవునమ్మా, ఇప్పుడు మనకు వీడియో మూగజీవాలే కదా, ఆవులకు మనం పూజిస్తాం కాబట్టి ఎట్టి బస్సులో మెల్లగా బయటకు తీసుకొస్తాము. ఒకసారి హోల్డ్ చేస్తే దాని మెడలో ఒకసారి తాడేసిన తర్వాత ఈజీగా వెయిట్ లాస్ అయిపోతుంది, వెయిట్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా బయటకు ఉంచేయచ్చు. సో అక్కడ ఉన్న వాళ్ళు కొంత జిహెచ్ఎంసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దే ఆర్ సపోర్టింగ్. సో వీ విల్ ట్రై టు గెట్ అవుట్ ది ఆల్ 4 బఫెలోస్. మొత్తం 4ఏనా సార్? ఇంకేమన్నా 4 కౌస్ ఉన్నాయమ్మా, ఓన్లీ 4 ఉన్నాయి. లేదు అమ్మా, ఓన్లీ 4. నో అబ్సల్యూట్ రాంగ్ అమ్మా, రాంగ్ కమ్యూనికేషన్. 4 ఉన్నాయి. దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. 4 ఉన్నాయి, ఓనర్ కూడా ఉన్నాడు. చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.